లైనింగ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు లైనింగు, అసలు ఫ్యాబ్రిక్ ఒకేసారి వేసి ఎప్పుడైనా కట్ చేస్తారా మీరు? లైనింగ్ అయితే తడపాలా వద్దా అని చాలామందికి కన్ఫ్యూషన్ ఉంటది కదా! నిజానికి చెప్పాలంటే లైనింగు 2 రకాలుగా వస్తది మనకి. ఒకటి బాగా ప్యూర్ కాటన్ కింద మెత్తగా వస్తది. ఒకటి సిల్క్ మిక్చర్ కింద ఉంటది. కొన్ని లైనింగ్‌లు ఎప్పుడైనా గమనించారా? ఈ సిల్క్ మిక్చర్‌గా ఉండేది ఎప్పుడు సాగే తత్వం ఉండదు కాబట్టి అది మనం గుంజనవసరం లేదు. బాగా ప్యూర్ కాటన్ ఉన్నాయి. ఇలా పట్టుకున్నప్పుడు కూడా సాగుతా ఉంటాయి. అటువంటిది క్లాతులైతే గుంజుకుని ఆరేసుకోవాలి. అవి సింక్ అయ్యేది కాబట్టి. అలాగే లైనింగ్ గుంజేటప్పుడు ఎప్పుడు కూడా లైనింగ్ పీస్‌ని మడత పడంగానే నీటిలో నానబెట్టాలి 1 నిమిషం పాటు. అలా నానబెట్టి తర్వాత పిండేసుకొని విడదీసుకొని ఆరేసుకోవాలి. ఫాల్స్ అయినా ఇదే విధానం. మీరు ఫాల్స్ అయినా, లైనింగ్ ముక్కైనా విప్పేసి నీటిలో గుంజితే అది వంకర్ల కింద వచ్చేస్తది. కస్టమర్ ఒకరు అలాగే చేశారు. లైనింగ్ తడిపికిరమ్మంటే లైనింగ్ ముక్క శుభ్రంగా ఇప్పేసి మనకి బట్టలు గుంజుకున్నట్టు గుంజేసి ఇద్దరు పట్టుకుని లాక్కుంటూ చక్కగా డాబా మీద ఆరేసారట. అవైతే 4 పక్కల కూడా వంకర్లొచ్చి క్రాసులొచ్చేసి ముక్క పనికి రాకుండా పోయింది. ఎక్కువగా క్రాసులున్న క్లాత్ ఏదైనా కటింగ్‌కి తక్కువగా పనికొస్తది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.